నమస్తే ఫ్రెండ్స్, ఇది మన మహేంద్ర వెరిటో 2015 మోడల్. ఏసీ సరిగా వస్తలేదు. యాక్చువల్లీ కూల్ అవుతుంది, అంత బాగానే ఉంది. కానీ మనకు ఎయిర్ వచ్చేప్పటికీ కూలింగ్ వస్తలేదు. సరే, బాగానే తిరిగింది బండి కూడా, 3,20,000 దగ్గర తిరిగింది. సరే, మనం ఏసీది కాయిల్ క్లీన్ చేద్దాం. రన్నింగ్ బండి మొత్తం మీద అయితే అదే మనకు చెక్ చేపిస్తున్నాం. చూడండి, ఎయిర్ కూడా తక్కువ వస్తుంది. టిష్యూ పేపర్ పెట్టి చూపిస్తాం మీకు. టిష్యూ పేపర్ పెట్టి చూడండి. టిష్యూ పేపర్ కూడా అసలు కదులుతలేదు. ఇది పరిస్థితి. ఒక్క నిమిషం, ఇది అసలు అది 1లో ఉంది. అసలు అది కదులుతలేని కూడా కదులుతలేదు టిష్యూ పేపర్. ఇది కూలింగ్ అవుతుంది, అంత బాగానే ఉంది మొత్తం మీద. ఇక ఇప్పుడు మనం ఓపెన్ చేసి కాయిల్ ఓపెన్ చేసి కొంచెం వాషింగ్ చేసేసి మళ్ళీ ఫిట్టింగ్ చేసి గ్యాస్ ఫిల్ చేసేద్దాం. చూద్దాం ఇక ఏమేమి ఇవ్వాలి ఏంది అనేది. మీకు మళ్ళీ కూడా చూపిస్తున్నాను నేను. కూల్ అవుతుంది, మొత్తం పచ్చిగా అవుతుంది. యాక్చువల్లీ ఇది మన చేతి కూడా పచ్చిగా అంటుతుంది. చూడండి, మొత్తం రన్నింగ్ ఉంది, కానీ ఎయిర్ కొంచెం తక్కువ వస్తుంది, కూలింగ్ వస్తలేదు లోపల. అయితే సరే అని చెప్పి దీన్ని ఇక నేనే ఇప్పి చేద్దామని చెప్పి ఇక సరే ప్రయత్నం చేద్దాం. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఇంటి దగ్గరనే కారు పెట్టి మళ్ళీ ఇప్పుదాం. టూల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. చలో, మనం ఎందుకు చేయలేము. సరే, మెకానిక్లు అంటే చేస్తారు, వాళ్ళకి అలవాటు. నాకైతే అలవాటు లేదు, నేను చేయలేదు. సరే చేస్తున్నా. ఇక ఇది సైడ్లో ఖాళీ గుంజితే వచ్చేస్తుంది. ఇటుపక్క కూడా ఖాళీ ఇట్లా లాగితే వచ్చేస్తుంది బయటికి. రెండు మొత్తం మీద అయితే లాగిన తీసేసిన వచ్చేసింది, బాగానే వచ్చింది. వెరీ గుడ్. దాని తర్వాత మెల్లిగా స్టీరింగ్ ఇప్పుకుందాం మనం. స్టీరింగ్ క్యాప్ లాగితే వచ్చేస్తుంది బయటికి. ఈ మధ్యలో పెద్ద బోల్ట్ ఉంటుంది స్టీరింగ్ది, అదొకటి మెల్లిగా ఇప్పేసుకోవాలి. జర టైట్ ఉంటుంది, కానీ జర జాగ్రత్తగా ఇప్పేసుకోవాలి. వచ్చేస్తుంది, కొంచెం టైట్ ఉంటుంది, కొంచెం ఫోర్స్ చేయాలి, వచ్చేస్తుంది అంతే. ఏమో అంటే వచ్చేస్తుంది బయటికి. ఇక తీసేసినాం మొత్తం మీద. అది నెంబర్ కూడా చూపిస్తున్నాం మీకు. ఎల్లంకి అంటే ఇది స్టార్ అన్నమాట. స్టార్ కూడా కాదు, దీన్ని ఏమంటారు అబ్బా. సరే, ఓకే. ఎనీవే, ఈ 2 స్క్రూలు ఉంటాయి స్టీరింగ్ ఇది క్యాప్ కింద. ఈ 2 స్క్రూలు కూడా ఇప్పేసుకుంటే క్యాప్ బయటకు వచ్చేస్తుంది. జస్ట్ జర కొంచెం లోపల అటకాయించి ఉంటాయి, కొంచెం 2 ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది బయటికి. ఈ 2 స్క్రూలు వచ్చేస్తాయి. ఇది అట్లా పొడవు ఉంటాయి అన్నమాట. ఇంకోటి కింద స్టీరింగ్ది కీ దగ్గర ఒక్కటే స్క్రూ ఉంటుంది, అదొక్కటి మెల్లిగా ఇప్పేస్తే ఇది కూడా మన వైజర్స్ది మళ్ళీ ఇండికేటర్స్ది సెట్ బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా అటు ఇటు ఊపి మెల్లిగా కొంచెం ప్రెస్ చేసి బయటికంటే అయిపోతే 2 క్లిప్పులు తీసేసుకోవాలి. 2 క్లిప్పులు తీసుకున్నాక బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక ప్లేయర్ దగ్గర ఇది కూడా ప్రెస్సింగే ఉంటుంది. ఖాళీ స్క్రూ డ్రైవర్ మెల్లిగా పెట్టి బయటికి వచ్చేస్తుంది. ఇది ఈ క్లిప్ వచ్చేస్తుంది. క్లిప్ కూడా ఏ క్లిప్ తీసినా జాగ్రత్తగా తీయాలి. మనం ఎట్లా తీస్తున్నామో అది ఆ విధంగానే మళ్ళీ మెల్లిగా ప్రెస్ చేసి వచ్చేస్తే వెళ్ళిపోతాయి లోపలికి అనమాట. ఇవి జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే చాలా కొంచెం డెలికేట్ ఉంటాయి. ఈ పుసుక్కుని ఎరిగిపోతాయి అంటే మళ్ళీ మనకి దొరకాలంటే ఇక తిరగాలి. ఇక అటు ఇటు ఆడ ఈడ తిరిగి ఎతకాల్సి వస్తుంది. ఇదైతే కొంచెం సింపులే ఉంటుంది, కానీ అర్థం కాదు. అది ప్రెస్ చేసి వెనక గుంజాలి. ఆ ఏళ్ళతోటి వెనక గుంజి ఇక్కడ పట్టుకోవాలి, 2 ఏళ్ళతోటి ఇక్కడ ముందుకి ఇటు అట్లా ప్రెస్ చేసి బయటకు వచ్చేస్తుంది కథం అంతే. ఇది కూడా ప్లేయర్ కూడా ఇప్పేసుకోవాలి మెల్లిగా. ప్లేయర్ కూడా ఇప్పేస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా మీకు చూపిస్తున్నా, ఎందుకంటే ఇక అంటే అందరికీ తెలుసు. ఎవరైనా సెల్ఫ్గా చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అని చేస్తున్నా అనమాట. ఇది ఎవరైనా సెల్ఫ్గా ఇంటికాడ ఉన్న వాళ్ళు అంటే సరే భయ్ మనం కూడా ప్రయత్నం చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఈజీ ఉంటుందని వీడియో చేసి పెడుతున్నా అనమాట యూట్యూబ్లో. ఇది ట్యాక్సీ బండి మనది కాదు, నాది ట్యాక్సీ బండి. హైదరాబాద్లో నడుస్తుంది, నియర్ ఆరామ్గార్ అనమాట. ఇది ప్లేయర్ పిన్స్ తీసేసి యాంటీనా తీసేసినాం. ప్లేయర్ పిన్స్ మెల్లిగా స్క్రూ డ్రైవర్తో ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. కానీ మళ్ళీ చెప్తున్నా, ఏ క్లిప్ తీసినా జాగ్రత్తగా మెల్లిగా తీయాలి. ఇది కూడా ప్రెస్సింగే, బయటికంటే వచ్చేస్తుంది.
గతం గుంజేస్తే బయటకు వచ్చేస్తుంది ఇది కూడా. ఆ టూల్ బాక్స్ కూడా డ్యూరేలో టూల్ బాక్స్ అమెజాన్లో తీసుకున్నాను నేను. తీసుకొని కూడా 3 years అవుతుంది, ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ రన్నింగ్. అంతే, బయటకు గుంజేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా స్టీరింగ్ది కూడా సేమ్, ఇది ఇప్పేస్తే ఈ 2 స్క్రూలు ఇప్పేస్తే అయిపోతుంది. ఈ 2 స్క్రూలు ఇప్పేస్తే అయిపోతుంది. ఇవి కూడా స్క్రూలు కొన్ని థ్రెడ్లు, కొన్ని ఇంచ్ థ్రెడ్లు ఉంటాయి. స్క్రూలు కూడా ఇప్పేటప్పుడు ఆ స్క్రూ చూసుకోవాలి. దేనికి వెళ్ళి ఇప్పినామో ఆ స్క్రూ మళ్ళీ ఫిట్టింగ్ చేసేటప్పుడు అదే స్క్రూ పెట్టాలి. అన్ని స్క్రూలు ఒకటే తీరున్నాయి, ఒకటే పానతో బయటికి వెళ్తున్నాయి కదా అంటే అవి వేరే ఉన్నాయి. అవి చూసుకోవాలి. చూడండి, మళ్ళీ చెప్తున్నా, స్క్రూలు మాత్రం ఒక్కొక్కటి థ్రెడ్డింగ్ అలాగ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ థ్రెడ్డింగ్ అలాగుంది. దీనికి కూడా ఉంటాయి, దీనికి సపరేట్ దాని సపరేట్ అన్నట్టు ఉంటుంది. ఈ క్లిప్పులు పెట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా పెడితేనే బండి మళ్ళీ రన్నింగ్లో వైబ్రేషన్ అయినప్పుడు కూడా సపోర్ట్ రాకుండా ఉంటుంది. ఈ క్లిప్పులు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి పెట్టేటప్పుడు, తీసేటప్పుడు ఆడిడ పడిపోతాయి, చూసుకొని జాగ్రత్త అన్నీ పెట్టాలి. ఈ 4 స్క్రూలు కూడా ఇప్పేసేయాలి. 4 స్క్రూలు ఇప్పేస్తే బయటకు వచ్చేస్తుంది ఈజీగా అంటే ఓకే వచ్చేస్తుంది. అంతే, దీనికి కూడా రెండు ఉంటాయి స్క్రూస్, క్లిప్స్ ఉంటాయి. క్లిప్స్ కూడా మెల్లిగా తీయాలి, డెలికేట్ ఉంటాయి. ఇది పట్టుకొని జాగ్రత్తగా బయటికి లాగాలి. ఇవి కూడా 2 అంతే, మెల్లిగా జాగ్రత్తగా తీయాలి. ఇది మా ఇంటి దగ్గరనే పార్కింగ్లో పెట్టి చేస్తున్నాను అనమాట. ఇది డాష్ బోర్డ్ మొత్తం 1 2 3 ఇక్కడ కింద 3 ఇక్కడ 1 4 ఈ ప్లేయర్ దగ్గర లోపల ఒకటి ఉంటుంది 5 ఇటుపక్క ఒకటి ఉంటుంది 6 7 ఈ 7 బోల్టులు ఇప్పుకోవాలి. ఇక మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ 7 బోల్టులు ఇప్పేసుకుంటే డాష్ బోర్డ్ బయటకు వచ్చేస్తుంది. అంతే, మెల్లిగా జాగ్రత్తగా లాగాలి బయటికి. మెల్లిగా లాగితే అక్కడ ఒక 2-3 క్లిప్పులు ఉంటాయి స్టీరింగ్ కింద, ఆ 2 క్లిప్పులు కూడా తీసేస్తే అయిపోతుంది. కథం, డాష్ బోర్డ్ బయటకు వచ్చేసింది మనది. ఓకే, ఈ చెమటలు పట్టిన మొత్తం ఎండ కొడుతుంది పైన, చెమటలు వస్తున్నాయి. ఇక మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి తీసినాం బయటికి. మా తమ్ముడు కూడా చెమటలు పట్టిండు బాగా. ఇక స్టీరింగ్ దగ్గర మెయిన్ ఫ్యూజ్ కీది, ఇది కూడా మెల్లిగా పైకంటే మెల్లిగా బయటకు వచ్చేస్తుంది. ఏ క్లిప్పు ఎక్కడికి వెళ్ళి తీస్తున్నాం, ఏ వైర్ ఎక్కడి నుంచి తీసినాం అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఒక్కోసారి తీసే ముందు కూడా ఫోటో తీసి పెట్టుకోండి, మీకు అర్థం కాకపోతే. అది సేఫ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఎయిర్ బ్లోవర్ది ఒక బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక 2 ఉంటాయి, ఇక్కడ ఈ క్లిప్స్ ఉంటాయి, ఈడొక 2 స్క్రూలు, ఇది ఇక్కడ ఒక 2 స్క్రూలు ఉంటాయి. ఈడ అర్థింగ్ది తీసేయాలి. ఇక్కడ ఈ కింద పడేసిన క్లిప్పు సెన్సార్ది, ఇది మన దీనిది ఏమంటారు స్కానింగ్ది, అది కూడా జర తీసేటప్పుడు ఈజీగా తీయాలి. అంతే, ఈ 4 తీస్తే స్టీరింగ్ మనకు బయటకు వచ్చేస్తుంది. ఆ క్లిప్పులు కూడా మనం ఈజీగా తీయాలి. ఎక్కడికి వెళ్ళి తీస్తున్నాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏ క్లిప్పులు ఎక్కడికి వెళ్ళి తీస్తున్నాం, ఏ అర్థింగ్ ఎక్కడికి వెళ్ళి తీస్తున్నామని. ఓకేనా? ఓకే, క్లిప్పులు కూడా తీసేసినాం కిందకి వెళ్ళి, ఇది కూడా ఇప్పేసినాం. ఇది కొంచెం హార్డ్ ఉంటే కొంచెం ఫోర్స్ వేసి ప్రెస్ చేస్తే వస్తాయి బయటికి. ఓకేనా? ఈ చిన్న టూల్ బాక్స్ తోటే మొత్తం పని అయిపోతుంది. ఒక్క టూల్ బాక్స్ది ఇది 1/4 టూల్ బాక్స్.
ఇందులో 1/2 కూడా ఉంటుంది, హాఫ్ ఇంచ్ది కూడా ఉంటుంది. అది కూడా ఉంది నా దగ్గర. అది కూడా టూల్ బాక్స్ అమెజాన్లోనే తీసుకున్నా, డ్యూరెలా కంపెనీది. బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి ఇవి కూడా. అవి అంత పెద్ద బోల్ట్లు కూడా చిన్న దాంతో వెళ్ళిపోతున్నాయి చూడండి ప్రెస్ చేస్తే. అది ఓకే, ఇది కూడా ఓపెన్ అయిపోయింది. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కానీ ఓకే, చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా అని చెప్పి నేను వీడియో కూడా కొంచెం లెంత్ అయినా పర్లేదు చేస్తున్నాను అనమాట. ఎవరెవరికైతే ఫార్వర్డ్ చూసే వాళ్ళు ఎవరైనా లెంత్ అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే సరిపోతుంది. కొంచెం స్కిప్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే మీకు ఈజీగా ఉంటుంది చూసే వాళ్ళకి. అందరికీ అంటే ఇది ఎవరైనా సొంతంగా చేసుకునే వాళ్ళు, ఏసీ ఇది ఇట్లా మనం కాయిల్ రిపేర్ చేసుకుందాం అనే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాను అనమాట వీడియో. అట్లా మొత్తం మీద అయితే వెళ్ళిపోయింది. స్టీరింగ్ మెల్లిగా మనం క్లిప్ లాక్ ఉంటుంది, లాక్ బయటకంటే అది మన సైడ్ లాగి తీసేయాలి. ఇక్కడ అలా లాక్ కనిపిస్తుంది కదా వైర్ పక్కన, అది లాక్ అనమాట అక్కడ స్టీరింగ్ది. ఓకే, ఇది కూడా తీసేసినాం. నెక్స్ట్ అదే అవి ఎందుకంటే అటు ఇటు పడతాయి అని చెప్పి దానికే పెడుతున్నాం మళ్ళీ బోల్ట్లు. అది అయిపోయింది. ఇక మనం సైడ్ బోల్టులు ఫ్రేమ్ వేపేద్దాం. ఇది వేసేదానికి సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రేమ్, ఇది కొంచెం మనం 2 బోల్టుల పైన 2 కింద ఉంటాయి. ఈ 2 విప్పేస్తే దానికి ఉన్న క్యాబిన్కున్న ఏసీ క్యాబిన్కున్న సపోర్ట్ ఫ్రేమ్ రిలీజ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ మెయిన్ ఛానల్ ఉంది కదా, ఆ మెయిన్ ఛానల్ మొత్తం తీసేద్దాం మెల్లిగా. అంతే సింపుల్. ఇది కూడా బోల్టులు దేన్ని తీస్తున్నాం, దేన్ని ఏం సంగతి అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. ఇంకోటి అర్థం కాకపోతే ఒక ఫోటో తీసుకోండి, ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి, ఏది తిప్పుతున్నామో అది స్టెప్ బై స్టెప్. ఇప్పుడైతే వీడియో ఉంటుంది కాబట్టి ఓకే, మళ్ళీ కూడా మీకు అర్థం కాకపోతే ఈ వీడియో చూసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ బోల్టులుగా మనం ఫోటో తీసుకుంటా ఉంటే సరిపోతుంది. పెద్ద అంటే పెద్ద పెద్ద మెకానిజం అని అయితే ఏముండదు. ఓకే, కొంచెం టచ్ ఉంటే చాలు. అంటే రిపేర్ల మీద వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఇక మన ట్యాక్సీ డ్రైవర్లకు అయితే కొంచెం చాలా యూస్ఫుల్ అనుకోండి. ఇక మనం మన చేతి నుంచి చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక కొంచెం ఏదైనా ఉన్నా, ఇప్పుడు ఇక్కడ పైన ఏసీ బ్లోవర్ది బాక్స్ దగ్గర కొంచెం చిన్న పిన్ మీదనే ఉంటుంది అనమాట, చిన్న క్లిప్ మీద. ఈ బోల్టులు బాడీకి ఉంటాయి, ఆ క్యాబిన్ మాత్రం చిన్న క్లిప్ మీద ఆగి ఉంటుంది అంతే. అంతే నేను అయిపోయేసినాం మొత్తం మనం. ఎండ కూడా బాగానే కొడుతుంది, చెమటలు పడుతున్నాయి మంచిగానే. తిట్టుకోకండి, వీడియో కూడా లెంత్ అవుతుంది కొంచెం, కానీ ఓకే. దీని తర్వాత ఏది చెప్తున్నామని తెలియాలని కొంచెం ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నా. అది దాని తర్వాత మనం ఈ పైన మెయిన్ ఛానల్ ఉంది కదా, ఆ మెయిన్ ఛానల్ కూడా ఇప్పేసుకుందాం మనం పైన. అది
ఇది ఏసీవి మన ఏసీ వెంట్వి పైపులు ఉంటాయి ప్లాస్టిక్వి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పుకుంటే. ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఈ బోల్ట్ మాత్రం కంపల్సరీ పెట్టాలి, ఇది మర్చిపోవద్దు. ఇది ఎందుకంటే ఇది సపోర్ట్ ఒక్కటే ఉంటుంది దీనికి బోల్టు. మళ్ళీ డాష్ బోర్డ్ బయటికి లోపలికి అనాల్సి వస్తుంది. కానీ ప్రెస్సింగ్ అంతే, ఇట్లా రావితే బయటకు వచ్చేస్తుంది అంతే. జర్ర మెల్లిగా అటు ఇటు అని బయటికి తీస్తే బయటికి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా మొత్తం మెల్లిగా బయటకంటే బయటికి వెళ్ళిపోతుంది ఇది. ఇక బయట కూడా మనం కూలెంట్ హీటర్ ఉంటాయి పైపులు, ఈ పైపులు కూడా మెల్లిగా క్లిప్తోని లాగేస్తే బయటకు వచ్చేస్తాయి. ఇవి కూడా జస్ట్ ఈ క్లిప్ని ప్రెస్ చేస్తే దగ్గరకు వచ్చేస్తుంది, బ్యాక్ గుంజాలి అంతే. ప్రెస్ చేసి బ్యాక్ గుంజాలి అంతే. ఓకే, సేమ్ ఇక ఏసీ గ్యాస్ ఉంది కదా, ఈ ఏసీ పైపులు ఇప్పే ముందు గ్యాస్ మెల్లిగా మనం లీక్ చేసేద్దాం. ఎందుకంటే అది అట్లనే గ్యాస్తో మనం బోల్ట్ ఇప్పినామంటే జట్ మన లోపల ఉన్న వాచర్ దెబ్బతింటుంది, ప్లస్ ఈ పైపులు దెబ్బతింటాయి ప్రెషర్కి. గ్యాస్ మెల్లిగా లీక్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం లీక్ చేసేస్తే మనం బోల్ట్ ఇప్పినా ఏం పెద్ద పైపులు అవన్నీ ఏం డ్యామేజ్ కావన్నమాట బాడీ దగ్గర, అది మర్చిపోవద్దు. సేమ్ మెల్లిగా 2 బోల్ట్లు ఉంటాయి, 10 mm బోల్ట్లు ఉంటాయి. మెల్లిగా పానతో మెల్లిగా తీసేస్తే కథం. అవి కూడా 2 పైపులు, అక్కడ 2 సపోర్ట్లు ఉంటాయి, ఆ 2 సపోర్టు నట్లు కూడా తీస్తే పైపులు మెల్లిగా బ్యాక్ అంటే వచ్చేస్తాయి. తీసేటప్పుడు ఇవి అల్యూమినియం కాబట్టి డెలికేట్ ఉంటాయి, మెల్లిగా తీయాలి. దాని మీద బలప్రయోగం మాత్రం చేయొద్దు. ఎట్లా ఉంది అట్లా అని ఏమో గుంజినామంటే ఏమో బలం లేక కూర్చో పుట్టుకోమంటే ఉన్నది పోతుంది, అది కూడా ఖరాబ్ అయిపోతుంది. అది ఓకేనా. మళ్ళీగా 2 బోల్ట్లు ఉంటాయి, 2 బోల్ట్లు ఇప్పుకుంటే కథం బయటకు వచ్చేస్తాయి. ఇంకా లోపల పైప్ ఇప్పేసినాం కదా, పైప్ ఇప్పిన తర్వాత ఇది మెల్లిగా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఇది మొత్తం సెటప్ ఇక ఇక్కడనే ఉంటుంది అంతా, మొత్తం సెటప్ అంతా. ఇది ఇక ఇది ఏమో ఏసీది, అదేమో కూలెంట్ది. ఈ రెండిటిది ఆ పైన ఉన్నది తీయాలి. అది ఈడ ఒక బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, 2 బోల్ట్లు తీస్తే బయటకు వచ్చేస్తుంది వాచర్ తోటి. అంతే, స్క్రూ తోటి మెల్లిగా చెప్పుకుంటే బయటకు వచ్చేస్తుంది. ఇక బాడీ చుట్టుముట్టు కూడా 3 క్లిప్పులు మొత్తం ఈ బోల్ట్లు ఉంటాయి, బోల్ట్లను నిప్పితే ఇది మెల్లిగా బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉన్న దగ్గర ఈ చేతి ఈడ చూసి తీయాలి, తీసేటప్పుడు అది కొంచెం మెల్లిగా బయటకంటే బయటకు వచ్చేస్తుంది. ఇది ఏసీ కాయిల్. ఇక ఇది కూడా ఈడ కూడా ఒక బోల్ట్ ఉంటుంది చిన్నది, ఆ బోల్ట్ తీసేసి మెల్లిగా దీన్ని గమ్ ఉంటుంది స్పంజ్కి, గమ్ముతో స్క్రూ డ్రైవర్తో మెల్లిగా అంటే గమ్ము కూడా బయటకు వచ్చేస్తుంది. చూపిస్తాను నేను. బోల్ట్ వెళ్ళినాక పట్టి బయటకు వెళ్తుంది, ఆడ గమ్ ఉంటుంది ఈ స్పంజ్కి, ఆ స్పంజ్కి ఆడ గమ్ ఉంటుంది, అది మెల్లి ఇట్లా బయటకంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఆ గమ్తో. అది ఎందుకంటే మళ్ళీ పెట్టేటప్పుడు ఆ గమ్ముతో ఉందంటే మళ్ళీ మనం ప్రెస్ చేస్తాం కదా, ప్రెస్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ మనకి. ఆగబెట్ట, వీడియో రికార్డ్ చేస్తున్నా, ఆగమ్మా. కార్ది రిపేర్ ఇది సైలెంట్ అమ్మా.
ఎందుకు ఆగమ్మా, అది వీడియో రికార్డ్ చేస్తుంది. ఇది కూడా మెల్లిగా గమ్ తీసినామంటే మెల్లి తీయాలి గమ్ తోటి. అది అట్లా స్క్రూ డ్రైవర్తో మెల్లిగా అంటే ఆ గమ్ము స్టిక్కర్ రెండు మెల్లిగా వెళ్తాయి. మళ్ళీ మనం ఫిట్టింగ్ చేసినప్పుడు అది దాని ప్లేస్లో సేమ్ ప్లేస్లో ఉంటుంది. మనకు డస్ట్ కూడా లోపల రాదు. అది డస్ట్ కవర్ అనమాట. అంటే బయట బాడీ నుంచి బయట లోపలికి వచ్చేది కవర్ చేస్తుంది అనమాట. అది ఇది మెల్లిగా బయటికి తీసి, ఇది ఏసీ కూలింగ్ కాయిల్. యాక్చువల్లీ ఇది మట్టి ఇదంతా జామ్ అయిపోయింది. అసలు ఎక్కడదక్కడ ఇట్లా రస్ట్ పట్టేసింది మొత్తం. రస్ట్ అంటే మట్టి అంతా దుమ్ము డస్ట్. ఇది కూల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి మనకు ఎయిర్ ఫ్లో అవుతుంది. ఈ రెండు పైప్లలో మాత్రం స్పంజులు పెట్టుకోవాలి. అందులో గ్యాస్ ఫ్లో అవుతుంది కదా, వాటికి మట్టి పడుతుంది. ఫస్ట్ ఆ రెండు పైపులు ఉన్నాయి కదా హోల్స్, ఆ రెండు హోల్స్లలో స్పంజ్ పెట్టుకుందాం. మీకు చూపిస్తా ఎండకి ఇది ఎంత ప్యాక్ అయింది అనేది. ఇది ఉండేది చిన్నగా, అందులో కొంచెం 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 బ్లాక్ అయిపోతే ఉన్న కూలింగ్ కూడా సరిగ్గా రాదు. ఇది అన్నమాట. చలో ఆఫ్టర్ క్లీనింగ్ మళ్ళీ ఫిట్ చేద్దాం. ఎట్లా తీసినామో అట్లా మెల్లిగా మళ్ళీ సేమ్ ప్లేస్లో దీని ప్లేస్లో దాన్ని మనం ఎట్లా ఇప్పినామో అట్లా. ఇది మాత్రం కంపల్సరీ ఇప్పేటప్పుడు కూడా మనం ఫోటో తీసి పెట్టుకోవాలి మనకు అర్థం కాకపోతే. ఎందుకంటే ఓకే ఫోటో తీసుకుంటే సేఫ్ సైడ్. మనకు ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ దాన్ని చూసుకోవచ్చు ఫోటోలో ఏం పొజిషన్ ఉంది ఏంటి అనేది. అట్లా అనమాట. మా పిల్లలు చేస్తూ ఉన్నారు. కార్తీక ఓకే బేటా, ఓకే, ఇట్స్ ఓకే. మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. మళ్ళీ మనం ఇక దాన్ని సేమ్ ప్లేస్లో కూర్చొని పెడదాం. ఇక్కడైతే టేప్ వేసిన జాలీకి బాడీకి ఉండేదానికి. సేమ్ మళ్ళీ ఎట్లా తీసినాం అట్లా ఛానల్ కూర్చోబెట్టాలి. సేమ్ ఆడ లాకులు ఉంటాయి, ఆ లాకులో పైపులు కూడా కేబుల్ ఎట్లా ఉందో అట్లా మళ్ళీ మనం సెటప్ చేసి పెట్టుకోవాలి. ఎట్లా తీసినాం అట్లా. ఎందుకంటే తీసేటప్పుడు మాత్రం వీడియో లెంత్గా తీసినాం. ఎందుకంటే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకు తీసేటప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఫిట్టింగ్ చేసేది వీడియో లెంత్ అవసరం లేదని చెప్పి నేను అది పెట్టట్లేదు. ఇగో ఇది సేమ్ ఇంకా సేమ్ అదే అనమాట. సేమ్ అర్థింగ్ ఫ్యూజ్ బాక్స్. ఈ క్యాబిన్కి కూర్చునేటప్పుడు కింద ఎయిర్ మనం కూల్ అయిన ఎయిర్ పోయేది ఉంటుంది. ఆ ఎయిర్ది కూడా వాచర్ మీద కూర్చోబెట్టాలి. ఈ క్లిప్స్ కూడా చూసుకోండి ఎక్కడిది అక్కడ దేని ప్లేస్లో దాన్ని కూర్చోబెట్టుకోవాలి. ఓకేనా. ఎట్లా మనం క్లిప్స్ ఎట్లా తీసినామో అట్లా మళ్ళీ మనం దాన్ని ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో క్లిప్స్ కూర్చోబెట్టేసేయాలి. ఇది కూడా సేమ్ సబ్ ఫ్రేమ్. ఇది పట్టి కూడా సేమ్ కూర్చోబెట్టేసేయాలి. అది నల్లట్లు. ఇక్కడ కూడా అర్థింగ్ సేమ్. ఇది బ్రేక్ది క్లిప్పు, ఎక్సలేటర్ క్లిప్పు సేమ్. స్టీరింగ్ కూడా మనం ఎట్లా తీసినామో అట్లా సేమ్ ప్లేస్లో కూర్చోబెట్టేసి బోల్ట్ టైట్ చేసేసుకుంటే మనకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఎట్లా ఇప్పినామో అట్లానే సేమ్. మళ్ళీ ఫిట్టింగ్ కూడా సేమ్. ఇంకోటి ఏంటంటే స్క్రూల దగ్గరనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అవి స్క్రూలు ఇప్పేటప్పుడు మాత్రం ఏ థ్రెడ్డింగ్తో ఇక్కడ నుంచి తీసినామో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ కూడా సేమ్ కరెక్ట్ పొజిషన్లో వచ్చిందా లేదో చూసుకొని స్పంజ్ మాత్రం పెట్టాలి. ఎందుకంటే డస్ట్ పోతుంది అటు ఇటు. ఇది కూడా సేమ్ ప్లేస్లో ఎట్లా తీసినామో అట్లా సేమ్ మళ్ళీ కూర్చోబెట్టేసి టైట్ చేసేసి కొంచెం దాన్ని కొబ్బరి నూనె రాయాలి. ఏసీ పైపులు కూర్చోబెట్టేటప్పుడు లోపలికి ప్రెస్ చేసేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె రాస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అది అంతే. 4 బోల్ట్లు కూర్చోబెట్టేసి ఇది మొత్తం మీద అయితే సేమ్ క్లిప్పు. ఏ క్లిప్పు కూడా ఏది కూడా మర్చిపోవద్దు. ఎక్కడిది కూడా ఏది కూడా మర్చిపోవద్దు. అంతే. ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్ తీసుకొచ్చుకొని కూర్చోబెట్టాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏసీ
ఫిల్లింగ్ అనమాట. ఇక ఎందుకంటే మీకు అదంతా ఫిట్టింగ్ అదంతా వీడియో ఎందుకు పెట్టట్లేదంటే తీసేటప్పుడు మనకు మాత్రం ఇంపార్టెంట్, కూర్చుని పెట్టేటప్పుడు సేమ్ ఎట్లా తీసినామో అట్లానే సేమ్. ఇక కొంచెం ఈ రబ్బర్ పైప్లకు మాత్రం అన్నబాండ్ పెట్టి కూర్చోబెట్టాలి. ఈ తర్వాత ఏసీ గ్యాస్ ఫిల్ చేయడమే మనం బండికి. ఇది తేడా అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ఒక్కసారి మనం వాషింగ్ చేసిన తర్వాత అయితే ఎట్లయినా చేంజ్ అప్ వస్తుంది, అది అయితే 100%. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే మాత్రం కింద కామెంట్ పెట్టండి. ఏదన్నా మిస్టేక్ అయితే కామెంట్ పెట్టండి, తెలియజేయండి నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ. మొత్తం అయితే సెటప్ అయిపోయింది. వీడియో లెంతీ అయిందా, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కొంచెం కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కొంచెం నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటా. నేను కూడా ఒక డ్రైవర్నే, నా సొంత బండి మీదనే అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏసీ ఇది మొత్తం మీద 100% సక్సెస్ఫుల్గా కూల్ అవుతుంది. లోపల ఎయిర్ కూడా మంచిగా పెరిగింది. మొత్తం మీద సెట్ అయింది. ఓవరాల్ వర్క్స్ వెల్ డన్, మంచిగా అయింది. బండి కూడా చూడండి ఎంత తిరిగిందో, 3 లక్షల చిల్లర తిరిగింది. నాకు అనిపిస్తలేదు వీడియోలో సరిగ్గా, కానీ 3,20,000 చేంజ్ ఏమో తిరిగింది బండి. ఇది మళ్ళీ మీకు తెలియాలని చూపిస్తున్నా టిష్యూ పేపర్తో. అది ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు